స్టాప్ ఇట్ వనజ. ఆ పాపని రాహుల్ తీసుకొచ్చినప్పటి నుంచి సొంత బిడ్డలా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఆకలి తీర్చడం కోసం ఒక మనిషికి ఇష్టం లేకపోయినా బ్రతిమాలి తెచ్చుకున్నాడు. ఆ పాప కోసం అన్ని చేసిన వాణ్ణి ఇక్కడే పెట్టుకుని అనాథ అనాథ అంటే వాడి మనసు బాధపడుతుందని అర్థం చేసుకోలేవా? వాడి ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుండి ఈ పాప అనాథ కాదు. రేపే ఈ పాపని నా కొడుకు దత్తత తీసుకుంటాడు. వేద మంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా కూతుర్ని చేసుకుంటాడు. ఆంటీ, దత్తత ఇదేంటి సడన్ గా? అన్నీ ఆలోచించి చేస్తే అందరూ అనే మాటలకి నా కొడుకు ఇంకా బాధపడతాడు. వాణ్ణి చూస్తూ తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే రేపటి నుండి ఆ పాపని అనాథ అనే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. ఏమండి, పూజారి గారితో మాట్లాడి రేపు దత్తత కార్యక్రమానికి ముహూర్తం పెట్టమని చెప్పండి. ఆ ఏర్పాట్లు మీరే దగ్గరుండి చూసుకోండి. సరే వాగ్దేవి. రాహుల్, నీకోకే కదా? జస్ట్ ఓకే ఏంటి మేడం, చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ డెసిషన్. ఏంటి ప్రీతి, ఈ పూజ ఆపుతానని అంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఇంత సైలెంట్ గా ఉన్నావు? వరద ముందు ప్రశాంతత వనజక్క. వరద? ఎండలు మండిపోతుంటే ఇప్పుడు వరదలేంటి? నేను చెప్పింది వెదర్ గురించి కాదు, నా ప్లానింగ్ గురించి. ప్లానింగా? అంటే మొత్తం రెడీనా? ఉండు, కన్ఫర్మ్ చేసుకుంటాను. ఏంటి ప్రీతి, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయకుండా అంత సీక్రెట్ గా ఏం ప్లాన్ చేస్తున్నావు? కొన్నిటికి నువ్వు దూరంగా ఉంటేనే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది వనజక్క. అంటే నువ్వు కూడా సెంటిమెంట్స్ నమ్ముతున్నావా? ఒక్కోసారి తప్పడం లేదు. సర్లే కాని, ఫోన్ చేసింది ఎవరికో అదైనా చెప్పొచ్చు కదా. ఎవరు వస్తే దత్తత కార్యక్రమం ఆగిపోతుందో, ఆంటీ నిర్ణయం, రాహుల్ సంతోషం ఆవిరైపోతాయో అలాంటి వాళ్ళు రాబోతున్నారు. ఈ ప్రోగ్రాం ఆపడమే కాదు, ఆంటీ పరువు తీసి ఇన్సల్ట్ చేసి మరీ వెళ్లిపోతారు. ఇప్పుడే కాదు, ఈ జన్మలో దత్తత అంటే భయపడే సీన్ క్రియేట్ చేస్తారు.
నీ ఎలివేషన్ చూస్తుంటే మన విన్నింగ్ మూమెంట్ ఐమాక్స్ లో చూసినంత హ్యాపీగా ఉంది ప్రీతి. కాసేపు వెయిట్ చేయి వనజక్క, మొత్తం లైవ్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది బ్రాహ్మణి మన ఫ్యామిలీ ఫోటో? బాగుంది, కానీ మన ఫ్యామిలీ అన్న మాటే బాలేదు. అదేంటి అలా అంటున్నావు? నేను పాపకి నాన్నని, నువ్వు నా భార్యవి, కాబట్టే కదా నువ్వు అమ్మవవుతావు. మన ముగ్గురం కలిస్తేనే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అవసరం కొద్దీ ఇంటికొచ్చిన దాన్ని ఫ్యామిలీలో ఎలా కలుస్తాను? మీరే వద్దనుకున్న దాన్ని ఈ పాపకి అమ్మనెందుకు అవుతాను? కొద్ది రోజులు ఉండి వెళ్లిపోయేదాన్ని. నన్ను బంధాలతో, ఇలా చిన్న చిన్న ఆనందాలతో కట్టేయాలని చూడకండి. నిజంగానే వెళ్ళిపోతావు బ్రాహ్మణి? నా కోసం అంటే ఎలాగో కన్సిడర్ చేయు. కనీసం పాప మీద ప్రేమతోనైనా. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఇష్టం లేకపోయినా వచ్చాను. అమ్మగారు ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నాను. ఆ ప్రేమతో నాకు సారీ, పాపకి ఒక ఫేవర్ చేస్తావా? ఇక్కడ శాశ్వతంగా ఉండడం తప్ప నేనేమైనా చేస్తాను. ఈ రోజు జరుగుతున్న దత్తత కార్యక్రమంలో పాపకి తల్లి స్థానంలో నువ్వు కూర్చుంటావా? నేనా? అవును బ్రాహ్మణి, భార్యాభర్తలుగా కాకపోయినా పాపకి తల్లిదండ్రులుగా దగ్గరుండి ఈ కార్యక్రమం పూర్తి చేస్తే మంచిదనిపిస్తుంది. ఎవరికి మంచి? మీ స్వార్థం కోసం ఇంకెన్ని రోజులని పాపని వాడుకుంటారు? తల్లి స్థానంలో కూర్చోమని చెప్పి శాశ్వతంగా ఇక్కడే ఉంచాలని చూస్తున్నారా? నేను అనుకుంటే మాత్రం నువ్వు ఒప్పుకోకుండా అవుతుందా? ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి నువ్వు ఆలోచించు బ్రాహ్మణి. నా మనసులో మాట అర్థమవుతుంది. అది స్వార్థం కాదు, పాప మీద కన్సర్న్ అని తెలుస్తుంది. ఈ పాప అనాథగా దొరికింది. తోడుగా తండ్రిగా నేనుంటాను. అమ్మ ఎవరని అడిగితే సమాధానంగా నువ్వుండాలని నిన్ను అడుగుతున్నాను. నా మీదున్న కోపాన్ని పాప మీద చూపించొద్దు బ్రాహ్మణి, ప్లీజ్ బ్రాహ్మణి. సరే, మేడం, ఎస్ఐ గారి మాటలు విన్నారు కదా. ఇప్పుడైనా ఆ పాప నా పాపే అని నమ్ముతారా? ఈ పాపకి తల్లి ఈవిడేనని మీరెలా కన్ఫర్మ్ చేసుకున్నారు? ఫస్ట్ ఈవిడ చెప్పింది. ఆ తర్వాత మాకు అనుమానం వచ్చి హాస్పిటల్కి వెళ్లి ఎంక్వైరీ చేశాం. డెలివరీ అయినట్టు, పాప పుట్టినట్టు తెలిసింది. కానిస్టేబుల్, ఓకే, అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పాపకి తల్లివి నువ్వే అని నమ్ముతున్నావు.
మేం ఎంట్రీ ఇచ్చినప్పుడే కన్ఫర్మ్ గా చెప్పుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదమ్మా. సారీ మేడం. ఇంకేం చూస్తున్నారు? కార్యక్రమం మొదలు పెడదాం, పదండి. చాలా చాలా థ్యాంక్స్ బ్రాహ్మణి. నువ్వు లేకపోయింటే పాప నాకు దక్కేది కాదు. పాప కోసం నిన్ను తీసుకొస్తే ఆ పాపని నాకు దూరం కాకుండా చేసావు. ఫేక్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఒకసారి, ఈరోజు రెండోసారి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో నువ్వు చెప్పిన అబద్ధం నాకింత సాయం చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రాహ్మణి. మేడం నిన్ను పీటల మీద కూర్చోకూడదని చెప్పారు, కానీ నా లక్కీ ఏంజల్ గేమ్ మొత్తం చేంజ్ చేసి నీ చేతుల మీద పాప నాకు అందేట్టు చేసింది. ఇది అదృష్టం మాత్రమే కాదు, నీ వల్ల వచ్చిన అవకాశం. నేనిచ్చే థ్యాంక్స్ హగ్ కాదు. నీకేం చెప్పినా, నీకేం చేసినా నీ రుణం తీర్చుకోలేను. మీ నుండి నేను కూడా ఏది ఆశించను. ఎవరో తెలియని ఈ పాపకి జీవితం ఇవ్వాలి అన్నా మీ నిర్ణయం దూరం అవుతున్నప్పుడు మీ కళ్ళల్లో బాధ చూశాను, అందుకే సాయం చేశాను. నీ ఆలోచనే నా ఆనందానికి కారణమైంది బ్రాహ్మణి. పేగు పంచిన ప్రాణం దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియకపోయినా నాకు తెలుసు. ఇప్పుడు ఎప్పుడు నేను పాప కోసమే ఆలోచిస్తాను తప్ప నీ మీద ఏ విధమైన అభిమానం లేదు, రాదు. రావాలని కోరుకోవడం తప్ప ప్రత్యేకించి నేనేం అడగలేను, మాట్లాడలేను. ఎన్నిసార్లు దూరమైనా తిరిగి దక్కిన ఈ పాప మీదైనా నిజమైన మీ ప్రేమని చూపించండి. ఏ అనుమానము లేని నమ్మకంతో ఉండండి. అప్పుడే నేను చేసిన సాయానికి అర్థం ఉంటుంది. నా ప్రేమలో ఎప్పుడూ నమ్మకం ఉంటుంది బ్రాహ్మణి, కానీ అది నీకు అర్థమయ్యే విధానంలో మార్పు రావడం వల్లే మన మధ్య దూరం వచ్చింది. ఇంక పాప గురించి అంటావా? తనని నా ప్రాణంగా చూసుకుంటాను. శాస్త్రోక్తంగా తండ్రినయ్యాను కాబట్టి ఊపిరున్నంతకాలం తోడుగా ఉంటాను. సావిత్రి, నీకు నీ కూతురికి నా ఇల్లేమైనా సత్రంలా కనిపిస్తోందా? వచ్చిన ప్రతిసారి నిన్ను పొమ్మనడం, అప్పటికప్పుడు పౌరుషంగా మాట్లాడటం అన్నీ మర్చిపోయి అంతా దులుపుకుని మళ్లీ రావడం, కొంచెం కూడా జ్ఞానం లేదా? ఇది నీ ఇల్లని రాలేదు. నువ్వన్న మాటలు ఎప్పుడూ మర్చిపోలేదు. నా కూతురుంది కాబట్టి, నీ కొడుకు వద్దంటున్నా తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడికి రావాల్సొచ్చింది. పౌరుషాల కోసం, పట్టుదల కోసం బంధాలని దూరం చేసుకునే అజ్ఞానం మాకెప్పటికీ రాదండి. ఆ జ్ఞానమే ఉంటే మాకీ గతెందుకు పడుతుంది? మాటకి మాట చెప్పడం కాదు, ఇచ్చిన మాట మీద నిలబడ్డం నేర్చుకోవాలి. వీళ్లతో నువ్వెక్కడికి రాహుల్? నిన్ను మాయ చేసి తీసుకువెళ్తున్నారా? మీ అబ్బాయి ఏం చిన్నపిల్లాడు కాదండి తాయిలం ఇచ్చి తీసుకెళ్లడానికి. మంత్రాలు, మాయలు నాకు తెలిసినంత ఖచ్చితంగా నా కొడుక్కి తెలియవు కదా, అందుకే అనుమానంతో అడుగుతున్నాను. మేడం, ప్లీజ్ మేడం, ఇంకాపండి. పాపకి పోలియో డ్రాప్స్ వేయించడానికి వెళ్తున్నాం. దానికి ముగ్గురెందుకు? అత్తయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళొస్తాం. ప్రతిదానికి తోడవసరమా నీకు? పాప విషయంలో
ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ కన్నా నువ్వొక్కడివే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మంచిది. అత్తయ్య గారు, మేడం మాటలు మీరేం పట్టించుకోకండి. అలాగే పద. రా బ్రాహ్మణి, కూర్చో. ఇంతమంది ఉన్నారేంటి? ఎర్లీగా వచ్చుంటే సరిపోయేదేమో. పర్లేదు, పోలియో చుక్కలే కదండి, కాసేపట్లో అయిపోతుంది. కాసేపైనా సరే. ఈరోజు టెంపరేచర్ ఎక్కువగా ఉంది కదా, పాపకి సఫకేటింగ్ గా ఉంటుందేమో. కార్లో కూర్చుందామా? కాసేపే కదా, మనం వెళ్ళొచ్చేసరికి జనం పెరుగుతారేమో. ఇక్కడే ఉందాం. బ్రాహ్మణి, ఇప్పుడే వస్తాను. సిస్టర్, మిమ్మల్ని హెచ్ఓడి గారు పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, వ్యాక్సిన్ నేను వేస్తాను. సరే అమ్మా, ఇంక మీరు వెళ్ళండి. మీరు రండి. ఏంటండి, ఉదయం నుంచి మేమొచ్చి కూర్చుంటే వాళ్ళ పాపకి వేస్తున్నారు? ఏం లేదమ్మా, పోలియో డ్రాప్సే కదా, 2 మినిట్స్ ఓపిక పట్టండి. అలా ఎలా కుదురుతుందండి? ముందు మా పాపకే వేయండి. అమ్మా, మీరు కూర్చోండి. ఎవరికి ఎప్పుడు వేయాలో మాకు బాగా తెలుసు. సిస్టర్, ముందు వాళ్ళకే వేయండి.
జాగ్రత్తగా ఉండాలి కదా సిస్టర్. అంతా ఈవిడ వల్లనే. ముందొచ్చిన వాళ్ళకే పోలియో డ్రాప్స్ వేస్తే ఇదంతా ఉండేది కాదు కదమ్మా. ఈ పోలియో చుక్కలు వేయకూడదని చెప్తున్నాను కదమ్మా, మీకు అర్థం కాదా? మీరు రండి మేడం. సిస్టర్, ఆవిడతో వాదనెందుకు? వాళ్ళ బాబుకి పోలియో డ్రాప్స్ వేసి పంపించొచ్చు కదా. వేయండి సిస్టర్. పోలియో డ్రాప్స్ వేయడం కూడా రాదమ్మా నీకు? అమ్మా మీరు వెయిట్ చేయండి, నేను డ్రాప్స్ తెప్పిస్తాను. సరే డాక్టర్. నాతో చిన్న రిక్వెస్ట్ ఆంటీ. ఏంటి? ఇలాంటి ఫంక్షన్ ఇంట్లో జరిగి చాలా రోజులైంది కదా, సో మ్యూజిక్, డాన్స్ లాంటివి కూడా ప్లాన్ చేస్తే సరదాగా హడావిడిగా ఉంటుంది. యా ష్యూర్ ప్రీతి. ఫంక్షన్ జరగడం ముఖ్యం, దాన్ని ఎలా ఏర్పాటు చేయాలనేది మీ ఇష్టం. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి, దీని సొంత కూతురు ఫంక్షన్ లా ఇంత ఎక్సైట్ అవుతుంది? కంపతీసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా? పాప మీద పూర్తి అధికారం తండ్రిగా నీకు, కుటుంబ సభ్యులుగా మాకు మాత్రమే ఉండాలి. బయట వాళ్ళు ఎవరున్నా, అవసరం కోసం వచ్చినా వాళ్ళు పాసింగ్ క్లౌడ్ అవ్వాలే తప్ప పాప మీద అధికారం తీసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అవునండి, నేను లేకపోయినా మీ మీద ప్రేమతోనైనా అమ్మగారు ఏ లోటు లేకుండా చూసుకుంటారనుకుంటున్నాను. తల్లిదండ్రులకు బరువై గాలి కొదిలేసిన ఈ బిడ్డ మీ చేతిలో పడ్డం ఒక వరమైతే, అమ్మగారి ఆశీర్వాదంతో అందరి ముందుకి రావడం అదృష్టమే. నేను ఎన్ని రోజులు ఉంటానో, ఎప్పుడు వెళ్లిపోతానో తెలీదు. అందరి ముందు మిమ్మల్ని కాదనుకున్న నాకు తల్లి స్థానం ఇచ్చే కన్నా వాగ్దేవి మనవరాలు అని పిలిపించుకోవడమే ముఖ్యం. నువ్వు ఆలోచించి మాట్లాడుతున్నావో లేక ఆవేశంతో మాట్లాడుతున్నావో కానీ శాశ్వతం కాదు. నా అవసరం లేదు అన్న ప్రతి మాట నా మనసును చాలా బాధ పెడుతుంది. నిజం నిలకడమైతే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? ఎవరికి తెలిసేది? ఇంట్లో ఎవ్వరూ ఎదురు తిరగలేని మేడంని నీ ప్రేమ కోసం నేను ఎదిరించాను. ఆ నమ్మకం, ఆ మొండితనంతోనే చెప్తున్నాను. రేపు ఉయ్యాలలో వేసేటప్పుడు నువ్వు నాతోనే ఉండాలి. ఇద్దరం కలిసి పాపకి ఫంక్షన్ చేయాలి. వాగ్దేవి మనవరాలు అన్న పేరు గొప్పే కాని ఎవరైనా అమ్మా నాన్న ఎవరు అని అడిగే ప్రశ్నకి అది మాత్రం సమాధానం కాదు. నువ్వైనా చెప్పు తల్లి, నేను చెప్పింది కరెక్టే కదా? మీ అమ్మని పంతం పట్టింపులు పక్కన పెట్టి రేపు ఉయ్యాలలో వేసేటప్పుడు నా పక్కనే ఉండమని చెప్పు. ఒక్క ఆడదానిగా ఆలోచించలేకపోయావు. కనీసం అమ్మగారైనా కూడా నిర్ణయం తీసుకోలేకపోయావా? ప్రేమకి ప్రతిరూపాన్ని దూరం చేసి తిరిగి మళ్ళీ కలపాలనుకోవడమేమిటి? నా ప్రాణం కోసం
కూతురు సంతోషాన్ని బలి చేయడం ఏమిటి? నీకు నీకు మనసు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? వీలైతే రాహుల్కి నిజాన్ని నమ్మించే ప్రయత్నం చేయాలి, కానీ ఇలాంటి పాపం చేయడం ఏంటి? బ్రాహ్మణి చెప్తేనే నమ్మట్లేదు, ఇక నా మాట ఎలా వింటాడండి? అందుకని పురుట్లోనే బిడ్డను దూరం చేసి నా కూతురు జీవితాంతం బాధపడే శిక్ష వేస్తావా? దానివల్ల ఏం మంచి జరిగింది? ఏం న్యాయం జరిగింది? రాహుల్ మీద కోపం ద్వేషంగా మారింది. ఎప్పటికీ దగ్గర అవ్వలేనంత దూరం చేసుకుంది. కాపురంతో పాటు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది. బిడ్డ కాని బిడ్డ కోసం అమ్మగా ఆరాటపడి ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళింది. కనీసం కన్న బిడ్డైనా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు మనసుల్లో మాటల్లో మార్పు వచ్చేదేమో. అవకాశం లేకుండా చేసావు. అంటే మంచి జరగాలని నా ప్రయత్నం ఇలా వికటిస్తుందని నేను ఊహించలేదండి. ఏంటి మంచి? ఏంటి మంచి? నీకు తోచింది మంచా? నువ్వు చేసింది మంచా? నీది తల్లిగా స్వార్థం కాదు, రాక్షసత్వం, మూర్ఖత్వం. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. జరిగింది మొత్తం బ్రాహ్మణికి చెప్పడం. బ్రాహ్మణికి నిజం తెలిస్తేనే తన బాధ తీరుతుంది. జరిగిన నష్టానికి కొంతలో కొంత న్యాయం జరుగుతుంది. ఈ రోజు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? బుల్లి మేడం గారు కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నారో తెలుసా? ఎందుకంటే ఈరోజు ఈ బుల్లి మేడం గారిని పెద్ద మేడం గారు అందరికి పరిచయం చేసి పేరు పెట్టి ఉయ్యాల్లో వేస్తారు. అంటే రేపటి నుంచి నువ్వు ఊగుతూ నవ్వుతూ ఉయ్యాల్లోనే బజ్జవచ్చనమాట. నీకోసం నేను కొన్ని పేర్లు చదువుతాను, నీకేది నచ్చిందో చెప్పాలి, సరేనా? రీనా, సువర్ణ, రాజేశ్వరి, శృతి, ఇంకేం పేరు పెట్టాలి? నా బుజ్జి తల్లికి మేడం గారి పేరు కలిసొచ్చేలా ఒక మంచి పేరు పెట్టాలి. విద్య చాలా బాగుంది కదా? ఇక నుండి పాపకి సంబంధించిన సర్వ అధికారాలు, బాధ్యత, బంధాలు అన్నీ మాకు, అంటే నా కుటుంబానికి మాత్రమే సొంతం. అందుకే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు హాల్లో కాదు కదా, ఈ గది దాటి బయటికి రాకూడదు. మేడం, ఎన్ని రోజులు పాపతోనే ఉన్నాను.
అందరితో పాటు ఈ ఫంక్షన్ చూడాలని నాకు ఆశగా ఉంది. దయచేసి వద్దని అనకండి మేడం. చెప్తాను, ఖచ్చితంగా వద్దనే చెప్తాను. ఆ రోజు నువ్వు, నీ కుటుంబం, మీడియా, మహిళా సంఘాలు వచ్చి నీ కడుపులో బిడ్డకి తండ్రి రాహులే అని నోటికొచ్చినట్టు పిచ్చి పట్టినట్టు ఏదేదో వాగారు. అలాంటిది నువ్వందరి ముందుకి వస్తే వాళ్ళు నిన్ను చూస్తే ఆ పరువేం కావాలి? నా కొడుకు మర్యాద ఏమవ్వాలి? సరే మేడం, మీరన్నట్టు దేనిలోనూ జోక్యం చేసుకోకపోయినా కనీసం దూరం నుంచి అయినా చూస్తాను. దూరం లేదు, దగ్గర లేదు. అసలు నువ్వు బయటికి రావడానికే వీల్లేదు. ఈ ఫంక్షన్ పాపది, హడావిడి మా కుటుంబానికి. మధ్యలో నువ్వెందుకో? ఇప్పుడే చెప్పింది కదా ఆంటీ, ఆ అమ్మ అని ఫీల్ అవుతుందేమో. పాలిచ్చి ఆకలి తీర్చినంత మాత్రాన అమ్మైపోతుందా? పాలన చూసుకోవడానికొచ్చిన వాళ్ళని అమ్మ అనరు, ఆయమ్మ అంటారు. కావాలంటే చెప్పు, ఇచ్చిన పాలకి చూసుకున్న రోజులకి ఖరీదు కడతాను, మొత్తం క్లియర్ చేస్తాను. ఏంటి మేడం, ఏంటి క్లియర్ చేసేది? మా రాహుల్ బాధ, లోటు మొత్తం ఈ చిన్న తల్లి నవ్వుతో మాయమైంది. ఆ సంతోషాన్ని శాశ్వతం చెయ్యడమే తల్లిగా నా బాధ్యత. ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మ బ్రాహ్మణి విషయంలో తన ధోరణి మార్చుకోవడం లేదు. పాప అనాథైనా వాగ్దేవి గారి పోలికలున్నాయి, గమనించారా? అవును, నాకు కూడా అలాగే అనిపించింది. ఆ అందం, ఆ నవ్వు, కళ అన్నీ వాగ్దేవి గారిలాగానే చాలా బాగున్నాయి. పోలికలేమో తెలియదు కాని నాకైతే మాత్రం పాపని చూస్తుంటే బొమ్మలా అనిపించింది. అంతలా అందంగా ఉంది. వాగ్దేవి గారి మనవరాలంటే మాటలా మరి? అవునవును, అనాథే కాని చాలా అదృష్టవంతురాలు. పాప గురించి అందరూ అలా మాట్లాడుతున్నారు. దిష్టి తగులుతుందో ఏమో, ఎవరైనా దిష్టి చుక్క పెట్టారో లేదో. దగ్గరకు వెళ్ళి ఎత్తుకుని ముద్దు పెట్టుకునే అదృష్టం లేకపోయినా దూరం నుండైనా పాపని చూడాలనుంది. కానీ అమ్మగారు గది దాటొద్దని చెప్పారు. ఇప్పుడు బయటికి వెళ్తే, నన్ను చూస్తే ఆ కోపంలో ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అలా అని ఇక్కడే ఉంటూ పాప గురించి ఆలోచిస్తూ ఎంతసేపు ఉండాలి? లేదు, నా వల్ల కావడం లేదు. అమ్మగారికి కనపడకుండా దూరం నుండైనా పాపని చూస్తాను.